ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకే మనకి 2 హైవేలు కనెక్ట్ అవుతున్నాయి 4 వైపులుగా. అదొచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నేషనల్ హైవేకి అయితే కనెక్ట్ అవుతుంది. అది ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా కనెక్టివిటీ ఇస్తారు. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ప్రకాశం బ్యారేజ్‌తో అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. ఆ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇంకో కనెక్టివిటీ వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్. అది N6 రోడ్ అంటారు. ఈ కృష్ణా నదిలో 3.1 కిలోమీటర్లు భారీ బ్రిడ్జ్ ద్వారా దీనికి కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు. ఇంకా ఫ్యూచర్‌లో ఏంటంటే N13 రోడ్డు వైపు కూడా ఇది కనెక్ట్ అవుతుంది. N13 రోడ్డు వైపే మనకి కృష్ణా నదిలో 5.2 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా కనెక్టివిటీ అయితే ఇస్తారు. చాలా కీలకమైన రోడ్డు అనమాట. ఈ రోడ్డు కనుక మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే ఈ కనెక్టివిటీ పరంగా బాగా ఉపయోగపడుతుంది. ప్రెజెంట్ మధ్యలో ఉన్న రోడ్డుని అందుబాటులో తెచ్చిన తర్వాత రైట్ సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ వైపు ఈ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇంకో పక్క పవర్ లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు.